సో మనకి శరీరం అంతా రక్తనాళాలు ఉన్నాయి. బీపీ అంటే ఏంటంటే రక్తం యొక్క ప్రవాహం అనేది పెరగడం వల్ల, ప్రెషర్ పెరగడం వల్ల ఆ రక్తనాళం పైన ఒత్తిడి పడితే దాన్ని బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటున్నాం. అంటే బ్లడ్ వెళ్ళే కాలం ఉంది కదా, ఈ పైప్లో రక్తం వెళ్తుంది. ఈ బీపీ అంటే ఏంటంటే ఈ రక్తం అనేది ఈ రక్తనాళం గోడల పైన ప్రెషర్ని కలగజేయడం అనమాట. ఎప్పుడైతే ప్రెషర్ని విత్స్టాండ్ చేసే పరిసరాలు పక్కన ఉండేటువంటిది, ఇప్పుడు సపోజ్ గుండె ఉంది, గుండెలో ఉండే రక్తనాళాలు చుట్టూ కండం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ కండం ఉంది, కండలో కూడా సపోర్ట్ ఉంది. కానీ మెదడు అనేది అలా కాదు. మెదడు అనేది ఒక ప్రత్యేకమైన అవయవం. దీంట్లో మనకి కండ లేదు, దీంట్లో ఉండేవి నరాలు. అంటే నరాలన్నీ ప్యాకేజ్ అయిపోయి దగ్గరగా ఉంటాయి. నరాలు చాలా మెత్తటివి, కండలాగా గట్టివి కాదు. కాబట్టి చుట్టూ ఉండే రక్తనాళాలు, చుట్టూ ఉండే పరిసరాలు ప్రెషర్ని విత్స్టాండ్ చేయలేవు. కాబట్టి బీపీ పెరిగినప్పుడు మెదడులోనే రక్తనాళాలు పగిలిపోవడం వల్ల, అక్కడ రక్తస్రావం అవ్వడం వల్ల అక్కడ నరాలు డ్యామేజ్ అయిపోయి పక్షవాతం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీపీని అశ్రద్ధ చేయొద్దు. బీపీ అశ్రద్ధ చేస్తే మీరు శాశ్వతంగా అంగవైకల్యంతో బాధపడాల్సి రావచ్చు పక్షవాతం రావడం వల్ల. మీరు బీపీకి రూపాయి ట్యాబ్లెట్ వాడతారా, గవర్నమెంట్ ట్యాబ్లెట్ వాడతారా, మీరు కొనుక్కొని మందులు వేరే వేసుకుంటారా, ఏమీ సంబంధం లేదు. ఓవరాల్గా బీపీ కంట్రోల్లో ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. మీరు రూపాయికి ట్యాబ్లెట్ ఆమ్లోడిపిన్ దొరుకుతుంది, 20 రూపాయల ట్యాబ్లెట్ టెల్మిసార్టాను, హైడ్రోక్లోరోథైజైడ్ లాంటివి దొరుకుతాయి. ఏ ట్యాబ్లెట్ వాడినా ఓకే, కానీ అల్టిమేట్గా బీపీ అనేది కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, వేసుకున్న తర్వాత కంట్రోల్కి వచ్చిందని ఆపేస్తారు. ఆపేసిన తర్వాత కూడా 4-5 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ క్రమక్రమంగా పెరుక్కుంటూ పోతుంది. వీళ్ళు చూసుకోరు, ఏదో ఒక రోజు రక్తనాళం పగిలిపోతుంది. ముఖ్యంగా బాత్రూంలో ముక్కినప్పుడు, మోషన్ వెళ్ళేటప్పుడు ముక్కినప్పుడు, పొద్దున్నే లేచి స్ట్రెయిన్ అయినప్పుడు పగిలిపోతుంది, రక్తస్రావం అవుతుంది, పక్షవాతం వస్తుంది. కాబట్టి బీపీని అశ్రద్ధ చేయొద్దు.